దయానంద్ గారు మీరు అన్నట్లు ప్రతి వాహనము 15 సంవత్సరాల తర్వాత స్క్రాప్ పోవాలి అంటున్నారు. మీకు దాని ద్వారా డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పటిదాకా మీరు ఎన్ని ఆటోలు అన్నారు? 35 ఆటోలు మార్చారా? 10-12 ఆటోలు మార్చారు. 35 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మీరు 10-12 ఆటోలు మార్చినప్పుడు స్క్రాప్ పంపించారా? ఒకటే 2011లో పంపించారు. 2011లో ఒకటి పంపించారు. అప్పుడు మీకు డబ్బులు రాలేదు. అదే కాకుండా మిగతా వాళ్ళకు కూడా డబ్బులు రావట్లేదు. ఎవరికి? ఇప్పుడు ఒక యూనియన్ ఒక అధ్యక్షునిగా అక్కడ నన్నే గోల్మాల్ చేసిరంటే ఇక కామన్ మ్యాన్ డ్రైవర్ని గోల్మాల్ చేయరా? ఓకే, నన్నే గోల్మాల్ చేసినప్పుడు డ్రైవర్ని ఈజీగా చేస్తారు కదా. అంటే మీకేం చెప్పారు అక్కడ? లేదండి ఇక్కడ ఏం రావండి అని చెప్పారు. నేను నిజమో అని అనుకున్నాను. మరి మీకు ఎలా తెలిసింది వస్తుందని? దాని మీద తర్వాత నేను స్టడీ చేసిన కదా, అసలు ఏంది ఈ స్క్రాప్ పాలసీ ఏంది. అసలు బయట అమ్ముకుంటే ఒక కిలోకు 30 నుంచి 40 రూపాయలు వస్తుంది. ఇనుము కానీ ప్లాస్టిక్ కానీ ఇంకా దాదాపు 7 రకాల వస్తువులు ఉంటాయి అలా అని స్టడీ చేసిన. మీలాంటి పెద్ద మనుషుల దగ్గరకు పోయి కనుక్కున్నా ఏంది పాలసీ అంటే ఒక గిట్లుంటుంది అన్నారు. దాన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసి కూడా నేను దాదాపు 23/2/2023లో కేసు కూడా వేసిన లోకెత్తల. ఓకే, ఎప్పుడు 2023లో? అక్కడ కూడా నాకు జరగలే. కేసు మీది అవ్వలేదా? అవ్వలే. ఇదేందో మాకు తెలియదు, మీరు ఆ ట్రాన్స్పోర్ట్ అధికారులు చూసుకోరు, మాకు సంబంధం లేదు జడ్జి చేసిండు. జడ్జిమెంట్ కూడా వచ్చేసింది దానికి, అంతే కదా. ఓకే, దునుకున్నంత అది. సో మనతో పాటు ఐఎన్టీసీ యూనియన్ లీడరు జక్క నాగమల్లయ్య కూడా ఉన్నారు. సార్ ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఒక ఆటో యూనియన్ పెట్టుకొని? ఇప్పుడు ఆటో యూనియన్ అంటే మాకు ఇప్పుడు కొత్త ఆటో కొనాలనుకున్నాం. కొత్త ఆటో మేము షోరూమ్కి పోతే కొత్త ఆటో మాకు ఇవ్వట్లేదు. మీరు పోయి ఫైనాన్స్ వాళ్ళని అడగండి, ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారండి. ఫైనాన్స్ వాళ్ళు అతను పోయి అడిగితే పర్మనెంట్కి 2,50,000 అంటారు, కొత్త బండి 3 లక్షలు అంటారు, రకరకాలుగా చెప్తున్నారు. సరే కొత్త బండి తీసుకుందామని వాళ్ళు ఇంకో బండి మీకు పర్మనెంట్ కావాలంటే ఇంకో బండి తీసుకో అని అంటారు. అన్నప్పుడు మేమేం చేస్తాం, కటింగ్ కానీ పోతాం. కటింగ్ పోయినప్పుడు ఆఫీసర్లను అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, సార్ మాకు ఇది కటింగ్ చేస్తే పైసలు వస్తాయి కదా, పైసలు వస్తాయి అన్నప్పుడు పైసలు ఏం రావు మీకు, మీరు పోయి ఫైనాన్సర్లని అడగండి ఏమైనా ఉంటే, మాకేం తెలియదని చెప్తారు ఆఫీసర్. అంటే దీనికి సంబంధం లేకుండా చెప్తారు. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ తీసుకెళ్ళడం జరిగిందా ఈ స్క్రాప్ వాటికి? నేనే తీసుకెళ్ళిన 2 సార్లు బండి. నేనే తీసుకెళ్ళిన 2 సార్లు. ఒకటి మన బాదుల్పుర ఒకటి తీసుకెళ్ళాను. ఎక్కడ? బాదుల్పుర చంద్రాన్గుట్ట దగ్గర. ఓకే, తీసుకెళ్తే మీకు అక్కడ డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు అనేది ఏమి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసారంటే, మాకేం తెలియదు, నిన్న ఎవరైతే పంపించారో ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళని పోయి అడగండి అని చెప్పి. అరే అదేంటి సార్, మాకు కనీసం బండి కటింగ్కి ఇస్తే 7-8 ఇస్తారని చెప్పారు. ఒక ఆటో యూనియన్ లీడర్గా మీకు తెలిసి ఎన్ని ఆటోలు మన హైదరాబాద్లో స్క్రాప్కి పోకుండా అంటే ఇలా అక్రమంగా వెళ్తున్నాయని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి దాదాపు 25,000 నుంచి 30,000 వెహికల్స్ దాకా తిరుగుతాయి. 30,000. అయితే వాస్తవానికి ఈ నగరంలో దాదాపు వెహికల్స్ సంఖ్య ఎంత అంటే 4 లక్షల చిల్లర ఉందండి, ఓన్లీ ఆటోలు. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే 2002 నుంచి పర్మిట్లు నిషేధం అని ఉన్నది. ఈడనేమో ఫైనాన్సర్లు షోరూములో దోపిడీ. ఎందుకంటే ఈడ సిటీలో ఆ పర్మిట్ కొనాలంటే 2,50,000 పర్మిట్ రేటు, షోరూమ్ రేటు 3 లక్షలు. 5,50,000 నేను ఎందుకు పెట్టి కొనుక్కోవాలి? అందుగురించి డ్రైవర్ ఏం చేస్తాడు, డిస్ట్రిక్ట్ బండి అప్రోచ్ అవుతుండు, అది 3 లక్షలు కొనుక్కుంటుండు. అంటే 1 లక్ష రూపాయలు ఇస్తుండు, 2 లక్షలు ఫైనాన్స్ చేసుకుంటుండు. మరి ఇక్కడ 2,50,000 మిగులుతుంది కదా డ్రైవర్కి. అసలుంటప్పుడు ఇది ఎందుకు కొనుక్కుంటాడు? ఇలా వాస్తవానికి కూడా షోరూమ్ రేటు 2,40,000. ఓకే, 2,40,000కు వాళ్ళు ఏం చేస్తారంటే 3 లక్షల రూపాయలకు అమ్ముతారు. 3 లక్షలు 3,10,000 ఏమంటే వెహికల్స్ ఉండదు. అందులో జిఎస్టీ ట్యాక్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. అవును, చేసే చెప్తాను కదా నేను. అది కూడా 2,40,000కి అమ్మాలంటున్నారా? అది
ఎందుకంటే అవన్నీ ఇన్వాయిస్ తెచ్చాను కదా, అది కాదు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది ఇక్కడ. అవును, ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇంకో డిస్ట్రిక్ట్ బండి హైదరాబాద్లో నడవకూడదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ బండి ఎక్కువ అవుతుంది రేటు, కాబట్టి డిస్ట్రిక్ట్ బండ్లు ఎక్కువ తీసుకొని నడుపుతారు. అదే అంటే లోకల్ బండ్లు రేట్ ఎక్కువ అవుతున్నాయి. లోకల్ బండి రేట్ హైదరాబాద్లో లోకల్ బండ్లు ఇప్పుడు మీరు వెళ్ళి మహబూబ్ నగర్, వరంగల్ ఏదో ఒకటి తెచ్చి అక్కడ తీసుకుంటే తక్కువే. అక్కడ తీసుకుంటే యాక్చువల్ అక్కడదైనా ఏముంది, 2,40,000 రావాలి బండి. ఫైనాన్సర్లు ఏం చేస్తారు, ఫైనాన్సర్లు డీలర్లు కలిసి 3 లక్షలు ఒక బండి 2,80,000, ఒక బండి 3,10,000 అట్లా కూడా అమ్ముతారు వాళ్ళు. అంటే 2,40,000 రావాల్సిన వెహికల్ని 3,10,000 అమ్ముతుంది. అది కూడా డిస్ట్రిక్ట్ బండి. అదే హైదరాబాద్ బండి కొనాలంటే ఇప్పుడు మనకు 5 లక్షల రూపాయలు ఆటో 5 లక్షలు. మొన్నటి దాకా 5,50,000 దాకా కూడా పోయినాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 5 లక్షలు ఉంది.